ఆవకాయ ఆనపకాయ కూర, ఆనపకాయ పప్పు, ఆనపకాయ పాలేసిన కూర, కొత్త ఆవకాయతో పాటు ఇంకా చాలా బాగుంది. ఆవకాయ కూడా చాలా బాగుంది. ఆవాలు ముందుగా ఎండలో పెట్టి మిక్సీ చేసుకున్నాను. ఈ ఆవాలు కిలో అండి. అలాగే సాల్ట్ కూడా ఆడుకొని పెట్టుకున్నాను. సాల్ట్ కూడా రాక్ సాల్ట్ తెచ్చుకున్నాను అన్నమాట. మిక్సీలో వేసి ఇట్లాగా చక్కగా మెత్తగా ఆడేసాను అన్నమాట. స్వయంగా తిట్టుకునే తిట్టే వేరు కదా, నాకు అట్లా అనిపిస్తుంది. అందుకే నేను ఇలాగా ఆడి ఆ పొడి తీసి దాన్ని జల్లెడ పట్టి అన్నీ ఈక్వల్ కావాలి. అయితే ఈసారి నేను వీటంతటా ఒక ఎత్తు అయితే కారం పొడి మాత్రం ట్రిపుల్ మ్యాంగో కొనిస్తానండి. 3 మ్యాంగో మిర్చి పౌడర్ కొనుక్కుని ఆవకాయ సెట్ చేసేసుకున్నాను. ఎందుకంటే కారం దగ్గర ఎక్కడ మంచిగా ఏమీ అనిపించలేదు. ఇది చూసారా ఎల్లోగా కనబడుతుందంటే కొత్త ఆవాలు అని అర్థం అన్నమాట. అదిగో సాల్ట్ ఆడేసాను. అలాగే ఇది కూడా జల్లెడ పట్టేశాను. బౌల్లోకి తీసుకున్నాను. ఇది కూడా 2 బౌల్స్ అయ్యాయి కదా. ఇప్పుడు కారం ఒక బౌల్లో తీసుకున్నాను. చూసారు కదా, 3 సమానమైన పాళ్ళు కలిపి పెట్టుకున్నాను అన్నమాట. పెట్టుకున్నాక దీన్ని 3 కలిపి ఒక బౌల్లో, పెద్ద బౌల్లో కలిపి పెట్టాను అన్నమాట. ఇప్పుడు కాయలు తీసుకున్నాను. నేను ఇక్కడ చెప్పేది పర్టికులర్గా ఒకే చెట్టు కాయలు కోయించుకున్నాను కదా, అవే కాయలు అన్నమాట. ఇవి నీళ్ళల్లో వేసాను ముందు. తర్వాత దాన్ని తుడిచి చక్కగాను కొట్టడానికి బయటికి తీసుకెళ్ళాను అన్నమాట. బయట చక్కగా కొట్టించాను ముక్కలు. ఎందుకంటే మనం కొట్టలేమండి ఆవకాయ కాయకి. ఖచ్చితంగా ఆ ప్రొఫెషనల్స్ అయితే కరెక్ట్గా కొడతారు. ఎందుకంటే ఖరీదు పెట్టి కొన్న కాయ మనం చిన్న చిక్క పాటు చేస్తే కాయ వేస్ట్ అయిపోతుంది. అందుకని ఇలా కొట్టించాను. మొక్కలు కొట్టాక దాన్ని ఇంటికి తీసుకొచ్చి ఆంటీ నేను క్లీన్గా శుభ్రంగా తుడిచేసుకున్నామన్నమాట. నాకు ఆంటీ హెల్ప్ చేశారు. ఇద్దరం కలిపి తుడిచేసాము. ముక్కలు తుడిచి కారం అన్నీ కలిపేటప్పుడు ఆయిల్ రావడం లేట్ అయింది. కరెంటు పోయింది. నేను కలిపేసాను ఆవకాయని. కరెంటు పోతే చిన్న దీపంలో కలిపాను కాబట్టి వీడియో తీయలేకపోయాను. ఆవకాయ అయితే ఇలా వచ్చింది. దాన్ని మళ్ళీ బౌల్లోకి తీసి అన్నీ రెడీ పెట్టుకున్నాను, కానీ ఏం చేయను. అందుకే ఈరోజు కలపడం చూపెడుతున్నాను అన్నమాట. ఆవకాయ ఇలా వచ్చింది. జాడీలో ఆ రోజు ఎక్కించాను, ఈరోజు తీసాను కాబట్టి దాన్ని మిక్సీ పెట్టబోతున్నాను అన్నమాట. ఆవకాయ కలపడం అనేది కొంచెం రాత్రి జరిగింది కాబట్టి చూపెట్టలేదు. అయితే సేమ్ పాళ్ళు సేమ్ ఇదే కాబట్టి మీ అందరికీ తెలుసు ఆవకాయ కలపడం సేమ్ అని. అయితే మా ఆవకాయ ఎలా టేస్ట్ చేశానో, ఎలాగా చేంజో చూడండి. నేను పచ్చ ఆవకాయనే పెడతాను. అది పసుపు కారంతో చేస్తారనమాట. అది మా ఈస్ట్ గోదావరిలో పర్టికులర్లీ మా ఫ్యామిలీలో చాలా ఫేమస్. అది ఒక బకెట్ అయ్యింది ఏకంగాను. దాన్ని 15 కాయలు కొట్టించాను దానికి. ఇదేమో ఎర్ర ఆవకాయ. 2-3 రకాలు పెడతామన్నమాట ఆవకాయకి. తర్వాత కలుపుతాను. ఈ ఆవకాయ అయిపోయింది. ఇదిగో ఇప్పుడు ఈ బకెట్లో, బ్లూ బకెట్లో పెట్టింది పసుపు ఆవకాయ. చూశారు కదా, పసుపు రంగు కారం అన్నమాట. ఈ కారం ఏమో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, దొరకదు, తక్కువ దొరుకుతుంది అనమాట. పసుపు రంగు మిరపకాయలతో చేస్తారన్న కారం ఆడతాం అన్నమాట. అయితే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మా ఫ్యామిలీలో అందరికీ ఇది ఇష్టం అనమాట. మా ఇంట్లో మా అబ్బాయిలకి, మా అల్లుడు గారికి, వీళ్ళకిను
సరే వాళ్ళ స్పెషల్ అన్నమాట ఇది ఈ ఆవకాయ. వాళ్ళ కోసమని ఈ ఆవకాయ కలిపాను. చూసారు కదా ఎల్లో అది. తర్వాత ఆ ఆవకాయ ఈ ఆవకాయని కలుపుకున్నాక జాడీలకి ఎక్కడం ఇదంతా చాలేదండి. చిన్న చిన్న బౌల్స్లో తీసి దాన్ని ఉప్పు అన్నీ చూసుకొని అన్నీ సరిగా ఉన్నాయా లేదా చూసుకొని అప్పుడు దాన్ని జాడీలకు పెట్టి జాడీల్లో కవర్ చేసి పెట్టానన్నమాట. ఇదంతా అయ్యేటప్పటికి చాలా టైం పట్టింది, కానీ చెయ్యాలి కదా. ఇదిగో ఇలా చేశాను. దాని మీద మూత ఇలా పెట్టాను. తర్వాత దాని మీద క్లాత్ కట్టేసి ఇలాగా సేఫ్ సైడ్లో పెట్టేశాను అనమాట. ఇదంతా ప్రాసెస్ ఆవకాయ కలపడానికి ఇంత ప్రాసెస్ ఉంటుందన్నమాట. మా ఆవకాయ నచ్చి ఉంటుంది మీ అందరికీ కూడా. మీరు కూడా ఇలా పెట్టుకుని మా మెథడ్లో ఫాలో అవ్వండి. చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా కామెంట్స్లో షేర్